మనం తీసే ఫొటోస్ మరియు వీడియోస్ ఫోన్ మెమరీలో సేవ్ అవుతాయి. మరి మనం చూస్తున్న యూట్యూబ్ వీడియోస్, ఇన్స్టాగ్రామ్ రీల్స్, ఓటీటీ మూవీస్ ఇలా కోట్ల జీబీ కంటెంట్ ఎక్కడ స్టోర్ అవుతుందో తెలుసా? డేటా సెంటర్స్. వెబ్సైట్స్, యాప్స్, మెయిల్స్, యూపీఐ ట్రాన్సాక్షన్స్, చాట్ జీపీటీ ప్రాంప్ట్స్, క్లౌడ్ స్టోరేజెస్, వాట్ నాట్. డిజిటలైజ్ అయిన ప్రతి ఒక్కటి డేటా సెంటర్స్లో స్టోర్ అవ్వాల్సిందే. వరల్డ్లో జనరేట్ అయ్యే టోటల్ డేటాలో 20% ఇండియా క్రియేట్ చేస్తుంది. కానీ ఇండియా దగ్గర స్టోర్ అయ్యేది ఎంత? జస్ట్ 1%. దట్ మీన్స్ మీరు టైప్ చేసే 100 వాట్సాప్ మెసేజెస్లో 95 మెసేజెస్, 100 యూపీఐ ట్రాన్సాక్షన్స్లో 95 ట్రాన్సాక్షన్స్ ఫారిన్ కంట్రీస్లో స్టోర్ అవుతున్నాయి. యుఎస్లో యావరేజ్ డేటా సెంటర్ కెపాసిటీ అరౌండ్ 100 మెగావాట్స్ ఉంటుంది. మరి ఇండియాలో ఎంత? రీసెంట్ డేటా ప్రకారం ఇండియాలో బిగ్గెస్ట్ డేటా సెంటర్ కెపాసిటీ జస్ట్ 5.8 మెగావాట్స్. అంటే యుఎస్లో మినిమం రేంజ్కి కూడా మన హైయెస్ట్ డేటా సెంటర్ రీచ్ అవ్వలేదు. రీసెంట్ టైమ్స్ నుంచి మాత్రం మన దగ్గర డేటా సెంటర్ అనే మాట ఫ్రీక్వెంట్గా వినిపిస్తుంది. రీసెంట్గా వైజాగ్ డేటా సెంటర్ గురించి తెలుగు స్టేట్స్లో పెద్ద డిస్కషన్ నడిచింది. కొందరు డేటా సెంటర్స్ రావటం ఒక అదృష్టం అంటుంటే, మరి కొందరు అదే మనకి శాపం అంటున్నారు. మరికొందరు ఇదొక మార్కెటింగ్ గిమిక్ అంటున్నారు. మరి ఇండియాలో డేటా సెంటర్స్ భూమి నిజమేనా? ఏ సెంటర్స్ అండ్ కంపెనీస్ బెనిఫిట్ అవుతాయి? డేటా సెంటర్ వల్ల లాస్ ఏంటి? ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ ఈ వీడియోలో చూద్దాం. ఇండియాలో డేటా సెంటర్స్ భూమి రావడానికి కారణం ఏఐ యూసేజ్ అని అనుకుంటున్నారు, కానీ కాదు. 2023లో మన గవర్నమెంట్ తీసుకొచ్చిన డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ఈ డేటా సెంటర్స్ కి ఫౌండేషన్ వేసింది. ఈ యాక్ట్ ప్రకారం ఇండియన్ సిటిజన్స్ డేటా ఇండియాలోనే స్టోర్ అవ్వాలి. బ్యాంక్స్ అయినా, హాస్పిటల్స్ అయినా, ఫిన్టెక్ కంపెనీస్ అయినా, ఓటీటీ ప్లాట్ఫామ్స్ అయినా, ఏవైనా సరే డేటా ఇండియా బయట స్టోర్ చేయకూడదు. డేటా లోకలైజేషన్ స్ట్రిక్ట్ అండ్ మ్యాండేట్ చేసింది. ఈ యాక్ట్ వల్ల ఇండియాలో బ్యాక్ ఎండ్ స్టోరేజ్ స్ట్రక్చర్ మొత్తం చేంజ్ అయింది. ఎర్లియర్ యుఎస్, సింగపూర్ లాంటి కంట్రీస్లో స్టోర్ చేసే డేటా మెల్లగా ఇండియాలోనే స్టోర్ చేయడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ అవుతుంది. హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ లాంటి పెద్ద బ్యాంక్స్ ఇప్పుడు వాళ్ళ ఓన్ డేటా సెంటర్స్ బిల్డ్ చేస్తున్నాయి. డేటా సెంటర్స్కి హ్యూజ్ డిమాండ్ క్రియేట్ అయ్యింది. నాన్ టెక్ కంపెనీస్ కూడా ఇప్పుడు డేటా సెంటర్స్ బిల్డ్ చేయాలి, లేదా ఇండియాలో ఉన్న థర్డ్ పార్టీ డేటా సెంటర్స్ని యూజ్ చేయాలి. రిజల్ట్, లాస్ట్ 2 ఇయర్స్లో అరౌండ్ 3 lakh crore ఇన్వెస్ట్మెంట్ ఈ సెక్టార్లోకి వచ్చింది. ఏడబ్ల్యూఎస్ మహారాష్ట్ర గవర్నమెంట్తో 70,000 crore ఇన్వెస్ట్మెంట్ చేసింది. గూగుల్ వైజాగ్లో నియర్లీ 1.33 lakh crores ఇన్వెస్ట్ చేసింది. మరియు మైక్రోసాఫ్ట్ 1.5 lakh crores ఇన్వెస్ట్మెంట్తో ఇండియాలో డేటా సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఈ ఇన్వెస్ట్మెంట్స్ని ఎంకరేజ్ చేయడానికి గవర్నమెంట్ 2047 వరకు ట్యాక్స్ హాలిడే కూడా అనౌన్స్ చేసింది. గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తుంది కదా అని ఈ డేటా సెంటర్స్ వల్ల డిసడ్వాంటేజెస్ లేకుండా ఏం లేవు. ఈ డేటా సెంటర్స్ నీటి రాక్షసులు. మిలియన్స్ ఆఫ్ గ్యాలన్స్ వాటర్ని తాగేయటమే కాదు, వాటర్ని ఎందుకు పనికి రాకుండా చేస్తాయి. ఉదాహరణకి హైదరాబాద్ దగ్గరలో ఉన్న మేకగూడ విలేజ్ మీకు ఐడియా ఉండే ఉంటుంది. మెయిన్గా వ్యవసాయం మీద డిపెండ్ అయిన విలేజ్ ఇది. మార్చ్ 2022లో మైక్రోసాఫ్ట్ ఈ విలేజ్లో 22 acres ల్యాండ్లో డేటా సెంటర్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసింది. బట్ ఇంకా 30% బ్యాలెన్స్ ఉండగానే జూలై 2023లో 57 లోకల్ రెసిడెంట్స్ ఈ డేటా సెంటర్స్పై హైకోర్టులో కేసు వేశారు. ఈ డేటా సెంటర్స్ వల్ల ఈ విలేజ్కి మెయిన్ వాటర్ సోర్స్ అయిన తుంగకూడ లేక్ పొల్యూట్ అయిందంట. గ్రౌండ్ వాటర్ పొల్యూట్ అయిందంట. చుట్టుపక్క 5 విలేజెస్లో 20,000 పీపుల్ ఎఫెక్ట్ అయ్యారు అంట. మరి ఫుల్గా కంప్లీట్ అయ్యి 100% ఆపరేషన్ స్టార్ట్ చేసి ఉంటే ఈ ఊరు పరిస్థితి ఏంటి? సేమ్ ఇదే సిచ్యుయేషన్ గ్రేటర్ నోయిడాలో కూడా. ఇక్కడ యోటా అనే కంపెనీ ఒక పెద్ద డేటా సెంటర్ క్యాంపస్ బిల్డ్ చేస్తుంది. బట్ అక్కడ లోకల్స్ ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇంతకు ముందు గ్రౌండ్ వాటర్ 20 to 30 feetలో ఉంటే ఇప్పుడు 80 feet డిప్ చేసినా కూడా వాటర్ దొరకట్లేదు. ఈ వాటర్ మెయిన్గా సిపియు, జిపియు, చిప్ సెట్స్ అండ్ మెషినరీని కూల్ చేయడానికి చాలా ముఖ్యం. వినడానికి షాకింగ్గా ఉండొచ్చు, కానీ జస్ట్ 100 words ప్రాంప్ట్ని చాట్ జీపీటీకి ఇస్తే ఆ ప్రాంప్ట్ని ప్రాసెస్ చేయడానికి 500 ml వాటర్ అవసరం అవుతుంది. డెలాయిట్ చేసిన స్టడీ ప్రకారం 1 మెగావాట్ డేటా సెంటర్కి ఒక రోజుకి 68,500 liters వాటర్ అవసరం. అంటే 20 మెగావాట్స్ డేటా సెంటర్కి ఆల్మోస్ట్ 14 lakhs liters వాటర్ ఒక్క రోజులోనే. ఇది అప్రాక్సిమేట్లీ 27,000 ఫ్యామిలీస్ ఒక రోజులో వాడే వాటర్కి సమానం. ఇలా 2024లో ఇండియాలో 150 billion liters వాటర్ని ఓన్లీ డేటా సెంటర్సే యూజ్ చేసుకున్నాయి. అలా అని ఏ వాటర్ పడితే ఆ వాటర్ కాదు, ఓన్లీ ప్యూర్ వాటర్ మాత్రమే యూజ్ చేయాలి. అందుకే సింగపూర్లో వాటర్ షార్టేజ్ వల్ల లాస్ట్ 3 yearsలో ఒక్క డేటా సెంటర్ కూడా అప్రూవ్ చేయలేదు. ఇంతలో ఇండియా ఇక్కడ ఆపర్చునిటీ చూసింది. ఇండియాలో నెంబర్ 1 డేటా సెంటర్ హబ్ ఇప్పుడు నవీ ముంబై. ఏడబ్ల్యూఎస్, యోటా లాంటి కంపెనీస్ ఆల్రెడీ అక్కడ ఆపరేషన్స్ రన్ చేస్తున్నాయి. మన ఆంధ్రప్రదేశ్ కూడా డేటా సెంటర్స్ కోసం చాలా గట్టిగా కృషి చేస్తోంది. 2030 కల్లా ఏపీలో 6,000 మెగావాట్ కెపాసిటీతో డేటా సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేయాలి అనే విజన్తో అడుగులు వేస్తుంది. జాయింట్ వెంచర్ ఆఫ్ రిలయన్స్ ఇండస్ట్రీస్తో
98,000 crores ఇన్వెస్ట్మెంట్తో 1 గిగావాట్ కెపాసిటీ డేటా సెంటర్స్ ఎస్టాబ్లిష్మెంట్కి MOU పై సైన్ చేశారు. ఇదే వైజాగ్లో గూగుల్ ఆల్రెడీ $15 బిలియన్ ఇన్వెస్ట్మెంట్, దట్ మీన్స్ అప్రాక్సిమేట్లీ 1.33 lakh crores ఇన్వెస్ట్మెంట్తో 1 గిగావాట్ డేటా సెంటర్ పై ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. ఈ ఏప్రిల్ 28 నుంచి వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది. ఇలా ఆల్ ఓవర్ ఇండియాలో ప్రెజెంట్ 270 డేటా సెంటర్స్ ఉన్నాయి. మహారాష్ట్రలో 85, తమిళనాడులో 35, కర్ణాటకలో 32, ఇలా చాలా. బట్ ద క్వశ్చన్ ఈస్, ఈ డేటా సెంటర్స్ వల్ల ఇన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నా కూడా ఎందుకు వీటి కోసం గవర్నమెంట్స్ ఇంతలా పోటీ పడుతున్నాయి? వీటి వల్ల డేటా స్టోరేజ్ కాకుండా ఇంకేమైనా అడ్వాంటేజెస్ ఉన్నాయా? అదే ఇప్పుడు చూద్దాం. ఒక చిన్న హిస్టారికల్ ఎగ్జాంపుల్ చెప్తే ఈజీగా అర్థమవుతుంది. 1850s లో కాలిఫోర్నియాలో గోల్డ్ రష్ జరిగింది. అంటే ఆ ప్లేస్ లో తవ్వితే గోల్డ్ దొరికేది ఆ టైంలో. దాంతో వేళ్లలో మనుషులు, కొన్ని కంపెనీస్ కాలిఫోర్నియాకి రీచ్ అయ్యి అక్కడే స్టే చేసి బంగారం వేటలోనే ఉండేవారు. బట్ కొందరు మాత్రం చాలా డిఫరెంట్గా థింక్ చేసి ఆ తర్వాత కాలంలో పెద్ద పెద్ద కంపెనీస్ స్టార్ట్ చేశారు. వాళ్ళలో ఒకరే లేవి స్ట్రాస్. జీన్స్లో టాప్ బ్రాండ్ అయిన లేవీస్ స్టార్ట్ చేసింది ఇతనే. ఇతను థింక్ చేసింది సింపుల్, గోల్డ్ రష్లో గోల్డ్ దొరకవచ్చు, దొరకపోవచ్చు, 50-50 ఛాన్సెస్. బట్ ఇక్కడికి వచ్చిన వేల మందికి అవసరమైన ప్రోడక్ట్స్ మనం సేల్ చేస్తే ప్రాఫిట్స్ మాత్రం పక్కా. మైనర్స్కి త్వరగా చిరిగిపోకుండా ఉండేందుకు జీన్స్ ప్యాంట్స్ని సేల్ చేయడం స్టార్ట్ చేశారు. ఆ థాట్ క్లాతింగ్ ఇండస్ట్రీలోనే టాప్ బ్రాండ్ని క్రియేట్ చేసింది. ఇంకో కేస్ స్టడీలో ఇలానే మార్కెట్ గ్యాప్ చూసిన పర్సన్ హెన్రీ విల్స్. మైనింగ్ కోసం ఎంతోమంది వస్తుంటారు, వెళ్తుంటారు. సో ట్రాన్స్పోర్టేషన్ అవసరం, అలాగే బ్యాంకింగ్ సర్వీసెస్ అవసరం కూడా ఉంది. వీటికి సొల్యూషన్ తనే అయ్యారు. ఆ థాట్ సూపర్ సక్సెస్ అయ్యి వెల్స్ ఫార్గో అనే బిగ్గెస్ట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ అయింది. సేమ్ లాజిక్ ఇక్కడ కూడా అప్లై అవుతుంది. డేటా సెంటర్స్ విషయంలో గూగుల్, రిలయన్స్, TCS, అదానీ, ఎయిర్టెల్, మైక్రోసాఫ్ట్ ఇలా చాలా ఎంటర్ అయ్యాయి. కొన్ని సక్సెస్ అవ్వచ్చు, కొన్ని అవ్వకపోవచ్చు. కానీ ఈ ఎకో సిస్టానికి కావాల్సిన అవసరాలను ప్రొవైడ్ చేసే కంపెనీస్ మాత్రం బిగ్గెస్ట్ విన్నర్స్ అవుతాయి. ఆ నీడ్స్ని 5 కేటగిరీస్గా డివైడ్ చేసి ఒక్కొక్కటి ఈజీ వేలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పుడే ఏ సెక్టార్స్ అండ్ ఏ కంపెనీస్ ఎక్కువ బెనిఫిట్ అవుతాయో మీకు అర్థమవుతుంది. ఫస్ట్ వన్ ఈజ్ కూలింగ్ సిస్టమ్స్. NVIDIA H180GB GPU ఒక్క ర్యాక్ ఒక స్మాల్ రెస్టారెంట్లో జనరేట్ అయ్యేంత హీట్ని జనరేట్ చేస్తుందంట. టోటల్ డేటా సెంటర్స్లో ఇలాంటివి వందల్లో ఉంటాయి. టోటల్ ఎలక్ట్రిసిటీ బిల్లో 40% కూలింగ్ సిస్టమ్స్కి అవుతుంది అంటే ఇమాజిన్ చేసుకోండి. ఈ ప్రాబ్లమే HVAC కంపెనీస్కి అండ్ వాటర్ ట్రీట్మెంట్ కంపెనీస్కి ఆపర్చునిటీ అవుతుంది. ఇండియాలో లెస్ వాటర్తో డేటా సెంటర్స్ని ఎలా రన్ చేయాలో స్ట్రాంగ్ R&D వర్క్స్ జరుగుతున్నాయి. డెంటా, ఎన్వైరో ఇన్ఫ్రా కంపెనీస్ ప్రెసెంట్ ఈ R&Dలోనే ఉన్నాయి. ఇది సక్సెస్ అయితే చాలా ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతాయి. ఇక HVAC కంపెనీస్, దట్ మీన్స్ హీటింగ్, వెంటిలేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ కంపెనీస్ విషయానికి వస్తే వోల్టాస్ కంపెనీ ఆల్రెడీ నోయిడాలో ఉన్న MEP డేటా సెంటర్స్ ప్రాజెక్ట్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. బ్లూ స్టార్ కూడా ఈ సర్వీసెస్ ని డేటా సెంటర్స్ కి ప్రొవైడ్ చేస్తుంది. సో డేటా సెంటర్స్ ఇండియాలో చాలా వస్తున్నాయి కనుక ఇలాంటి HVAC కంపెనీస్ కి బిగ్ ఆపర్చునిటీ క్రియేట్ అవుతుంది. సెకండ్ వన్ ఈజ్ ఎనర్జీ. శామ్ ఆల్ట్మన్ లాస్ట్ ఇయర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సింగిల్ క్వైరీకి ChatGPT కన్జ్యూమ్ చేసే ఎలక్ట్రిసిటీ 0.34 watt-hours అని. ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ రిపోర్ట్ ప్రకారం కరెంట్ ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ 10 to 15 terawatt-hours గా ఉంది. ఇదే 2030కి 40 to 45 terawatt-hours కి రీచ్ అయ్యే అవకాశం ఉందంట. అంటే ఓన్లీ డేటా సెంటర్స్ 1 year యూజ్ చేసే ఎలక్ట్రిసిటీతో హైదరాబాద్ లాంటి సిటీస్ కి 2 years ఎలక్ట్రిసిటీని ఇవ్వచ్చు. ఇండియాలో ప్రెసెంట్ 60% ఎలక్ట్రిసిటీ కోల్ నుంచి వస్తుంది. కానీ ఈ ఎనర్జీ మాత్రమే సరిపోదు. సో ఫ్యూచర్ లో రెన్యూవబుల్ ఎనర్జీ డిమాండ్ చాలా ఎక్కువ అవుతుంది. ఆ సెగ్మెంట్ డెవలప్మెంట్ స్పీడప్ అవుతుంది. ఈ రూట్ లో అదాని రెన్యూవబుల్స్ ఈ సెగ్మెంట్స్ లో ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేసింది. టాటా పవర్ కి కూడా ఈ సెగ్మెంట్ ఒక బిగ్ ఆపర్చునిటీ అవుతుంది. డేటా సెంటర్స్ వస్తున్న కొద్దీ ఇలాంటి కంపెనీస్ ఇంకా చాలా స్టార్ట్ అవుతాయి. థర్డ్ వన్ ఈస్ బ్యాకప్ పవర్. అంత పవర్ యూస్ చేస్తున్న డేటా సెంటర్స్ లో 1 second పవర్ కట్ అయినా మిలియన్స్ లో లాస్ అవుతుంది. అందుకే బ్యాకప్ పవర్ కంపల్సరీ. 100 megawatts డేటా సెంటర్స్ కి 20 to 30 మ్యాసివ్ డీజిల్ జనరేటర్స్ కావాలి. ఇవే కాకుండా UPS, బ్యాటరీస్ కూడా కంపల్సరీగా మెయింటైన్ చేయాలి. సో జనరేటర్ కంపెనీస్ లైక్ కొమిన్స్ ఇండియా, KLS, ఎక్సైడ్, అమర్ రాజా లాంటి కంపెనీస్ కూడా డేటా సెంటర్స్ వల్ల బెనిఫిట్ అవుతాయి. ఇక్కడ BESS గురించి కూడా డిస్కస్ చేయాలి. BESS అంటే బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్. ఇది ఎలక్ట్రిసిటీని బ్యాటరీస్తో స్టోర్ చేసే టెక్నాలజీ. పవర్ కట్ అయినప్పుడు ఈ ఎలక్ట్రిసిటీని యూజ్ చేసుకోవచ్చు. డేటా సెంటర్స్కి బాగా యూజ్ అవుతుంది కనుక ఈ BESS టెక్నాలజీ ఇండియాలో బాగా డెవలప్ అవుతుంది. ఇక ఫోర్త్ వన్ రియల్ ఎస్టేట్. 2019లో అనంతరాజ్ లిమిటెడ్ అనే రియల్ ఎస్టేట్ కంపెనీ స్లోగా గ్రో అవుతూ రెవెన్యూని పెంచుకుంటూ ఉండేది. ఈ కంపెనీకి చాలా చోట్ల ప్రాపర్టీస్ ఉన్నాయి. అది ఢిల్లీ NCR కావచ్చు, మానేసర్లో కావచ్చు, పంచకులలో కావచ్చు. సడన్ గా డేటా సెంటర్స్ బూమ్ రావడంతో రియల్ ఎస్టేట్ మార్కెట్ కి బిగ్ ఆపర్చునిటీ అవుతుందని గెస్ చేసింది. డేటా సెంటర్స్ కి వాళ్ళ ల్యాండ్ యూజ్ చేసేలా ఈ కంపెనీ చేసింది. రిజల్ట్, ఈ కంపెనీ షేర్ ప్రైస్ 30 రూపీస్ నుంచి 400 రూపీస్కి రీచ్ అయింది.
ఈ స్టోరీ ఈ ఒక్క రియల్ ఎస్టేట్ కంపెనీదే కాదు, ఇలాంటి చాలా రియల్ ఎస్టేట్ కంపెనీస్ ఈ డేటా సెంటర్స్ వల్ల బెనిఫిట్ అవుతున్నాయి. ఫైనల్గా 5th వన్, కేబుల్స్ అండ్ వైర్ ఇండస్ట్రీస్. డేటా సెంటర్స్కి వైర్స్, డేటా కేబుల్స్, ఫైబర్ కేబుల్స్ ఎక్స్టెన్సివ్గా అవసరం అవుతాయి. సింగిల్ హైపర్ స్కేల్ క్యాంపస్లో థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్స్ కేబుల్స్ యూజ్ అవుతాయి. అవి ఒక స్మాల్ సిటీలో యూజ్ చేసే టోటల్ కేబుల్స్ కంటే కూడా ఎక్కువ ఉంటాయి. సో ఇక్కడ పాలీక్యాబ్, ఫినోలెక్స్, స్టెర్లైట్ టెక్ లాంటి కంపెనీస్కి ఆపర్చునిటీ క్రియేట్ అయింది. ఇలా ఇక్కడ మెన్షన్ చేసిన కేటగిరీస్ అండ్ కంపెనీస్ మాత్రమే కాదు, ఈ డేటా సెంటర్ బూమ్ ఆపర్చునిటీ ఇంకా చాలా కంపెనీస్ యూటిలైజ్ చేసుకుంటాయి. అందుకే ఈ డేటా సెంటర్స్ విషయంలో కంపెనీస్ అన్ని కాంపిటేటివ్ గా ఫీల్ అయ్యి ప్రాజెక్ట్స్ ని తగ్గించుకోవడానికి ట్రై చేస్తున్నాయి. స్టేట్స్ మధ్య కాంపిటీషన్ కూడా పెరుగుతోంది. మహారాష్ట్ర 24/7 అష్యూర్డ్ పవర్ సప్లై ఆఫర్ చేసింది. తమిళనాడు రెన్యూవబుల్ ఎనర్జీని యూజ్ చేసుకుంటోంది. ఉత్తరప్రదేశ్ సింగిల్ విండో క్లియరెన్స్ సిస్టమ్తో పర్మిషన్స్ వెంటనే ఇస్తామని చెప్తుంటే, ఆంధ్రప్రదేశ్ ఈ డేటా సెంటర్స్ కోసం అగ్రెసివ్గా ఆఫర్స్ ఇస్తోంది. గూగుల్ అండ్ అదానీ కంపెనీ కలిసి చేస్తున్న రేడియన్ ఇన్ఫోటెక్ డేటా సెంటర్ వైజాగ్ అండ్ అనకాపల్లి డిస్ట్రిక్ట్లో పెట్టేందుకు 22,000 కోట్ల రూపాయల ఇన్సెంటివ్ ప్యాకేజ్తో పాటు 480 ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ని ఏపీ గవర్నమెంట్ అప్రూవ్ చేసింది. అలా అని వీటి వల్ల వేలలో జాబ్స్ క్రియేట్ అవుతాయి అనుకుంటే అది మిస్టేక్. కన్స్ట్రక్షన్ టైంలో జాబ్స్ క్రియేట్ అవ్వచ్చు, కానీ వన్స్ కంప్లీట్ అయిన తర్వాత 20 నుంచి 200 జాబ్సే ఒక్కొక్క డేటా సెంటర్స్ లో క్రియేట్ అవుతాయి. అది కూడా మోస్ట్లీ సెక్యూరిటీ అండ్ క్లీనింగ్ జాబ్స్ మాత్రమే. మళ్ళీ రిపీట్ చేస్తున్నా, ఈ డేటా సెంటర్స్ నీటి రాక్షసులు. ఈ డేటా సెంటర్స్ వల్ల బెంగళూరు ఇప్పటికే వాటర్ స్కేసిటీని ఫేస్ చేస్తుంది. వీటి వల్ల బెంగళూరుకి టెక్ సిటీ నుంచి ట్యాంకర్ సిటీగా పేరు మార్చుకోవాల్సి ఉంటుంది. సేమ్ ఇదే సిచ్యుయేషన్ చెన్నైకి కూడా తప్పదు. మరి బే ఆఫ్ బెంగాల్ పక్కనే ఉన్న వైజాగ్ కి ఈ సిచ్యుయేషన్ వస్తుంది అంటారా? ఈ డేటా సెంటర్స్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ లో మిమ్మల్ని షాక్ చేసిన పాయింట్స్ ఏంటో కింద కమెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ మిస్ అవ్వకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందుదాం. థ్యాంక్ యూ. బై బై.